వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. నేను మీ భాష. ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఓటరు హక్కుల హరింపు, సుప్రీంకోర్టులో యోగేంద్ర యాదవ్. గుజరాత్ పాఠ్యాంశాల్లో ఒక్క భగవద్గీతనే కాదు, అన్ని మతాల బోధనలు చేర్చాలని విజ్ఞప్తి. టీఎంఆర్ఐఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ. బీహార్లోని ఓటర్ జాబితాలపై ఎన్నికల సంఘం ఈసీఐ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టులో పిటిషన్ల విచారణలో రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ మంగళవారం ఇద్దరు వ్యక్తులను హాజరుపరిచారు. ఈ ఇద్దరిని డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో మృతులుగా నమోదు చేశారని ఆయన ఆరోపించారు. యాదవ్ ప్రకారం తొలగించబడే ఓటర్ల సంఖ్య 65 లక్షలకు మించినదే కాకుండా ఇది 1 కోటికి చేరే వరకు అవకాశం ఉందని చెప్పారు. ఇది ఎస్ఐఆర్ అమల్లో లోపం కాదు, దాని రూపకల్పనలో ఉన్న లోపం కారణమని అన్నారు. యాదవ్ బీహార్లో పెద్ద వయసు గల జనాభా లెక్క సరిగ్గా 8.18 కోట్లు ఉండాలని, కానీ ఓటర్ జాబితా కేవలం 7.9 కోట్లు మాత్రమే కలిగి ఉందని చెప్పారు. మొదట 29 లక్షల లోటు ఉన్న ఎస్ఐఆర్ ఆ లోటు పూడ్చడం కాకుండా మరిన్ని తొలగింపులు చేసిందని విమర్శించారు. ఓటర్ జాబితా నాణ్యతకు పూర్తితనం, ఖచ్చితనం, సమానత్వం అనే 3 ప్రమాణాలపై కొనసాగాలని, కానీ ఎస్ఐఆర్ ఈ 3 అంశాల్లో విఫలమైందని యాదవ్ తెలిపారు. పేదలు, అంచనా వర్గాలు, జాతి మైనార్టీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని, బీహార్లో ఓటర్ అర్హత 97% నుంచి ఒక్కసారిగా 88%కి పడిపోయిందని చెప్పారు. 2003లో జరిగిన ఓటర్ జాబితా సవరణలో ఎవరిని ఫారం లేదా డాక్యుమెంట్లు సమర్పించమని అడగలేదని, అధికారులు ఇళ్లకి వెళ్లి వివరాలు సేకరించారని గుర్తు చేశారు. కానీ ఈసారి మాత్రం జోడింపులు లేకుండా పూర్తిగా తొలగింపులకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆయన ప్రకారం ఇప్పటి వరకు 25 లక్షల మంది పురుషులు, 31 లక్షల మహిళల పేర్లు తొలగించబడ్డాయి. మహిళలపై మరింత ప్రభావం చూపే విధంగా ఇది జరిగిందని చెప్పారు. ఇది కేవలం భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ అతిపెద్ద ఓటర్ హక్కుల హరింపు కావచ్చని, 1 కోట్ల మార్కును దాటితే 19వ శతాబ్దంలో అమెరికాలో జరిగిన రికార్డును బద్దలు కొడతామని హెచ్చరించారు. తన లెక్కల ప్రకారం బీహార్లో 7.24 కోట్ల ఫారంలు పరిశీలించాల్సి ఉంటుంది. ఈసీఐ ప్రతి అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓకి రోజుకు 3000 ఫారంలు పరిమితిని పెట్టింది. మిగిలిన వాటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఈఆర్ఓ చేయాలి. ఇలా ప్రతి ఈఆర్ఓ రోజు 4678 ఫారంలు పరిశీలించాల్సి వస్తుంది. అదనంగా 800 అనుమానాస్పద కేసులు విచారించాలి. వరద బాధితుల సమస్యలు కూడా చూడాలి. గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుకు పంపిన ఒక లేఖలో రాష్ట్ర విద్యాశాఖకు హోలీ ఖురాన్, బైబిల్, గురు గ్రంథ్ సాహెబ్ మరియు ఇతర మత గ్రంథాల బోధనలను కూడా శ్రీమద్ భగవద్గీతతో పాటు పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. దీని ఉద్దేశం భారత రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలను కాపాడటం. ఈ విజ్ఞప్తి ఆగస్టు 1న విద్యాశాఖ విడుదల చేసిన లేఖ ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రథమ భాష పాఠ్యపుస్తకాల్లో శ్రీమద్ భగవద్గీత నుంచి కొన్ని భాగాలను చేర్చి బోర్డు నిర్ణయానికి అనుసంధానంగా వచ్చింది. గుజరాత్లో అనేక మతాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారని, కేవలం హిందూ మత గ్రంథాన్ని మాత్రమే చేర్చడం భారత రాజ్యాంగంలోని లౌకిక లక్షణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని మైనార్టీ కోఆర్డినేషన్ కమిటీ పేర్కొంది. ఆ సంస్థ కన్వీనర్ ముజాహిద్ నఫీస్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఉన్న మత స్వేచ్ఛా హక్కును ప్రస్తావిస్తూ రాష్ట్రం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించకూడదు లేదా ప్రచారం చేయకూడదు అని చెప్పారు. అలాగే ప్రధాన మతాలకు సమాన ప్రాతినిధ్యం పాఠ్యాంశంలో ఉండాలని కోరారు. ఆయన ఈ విధంగా అన్నారు: లేదా అన్ని మత గ్రంథాలను తొలగించాలి లేదా అన్నింటినీ చేర్చాలి. అప్పుడు మాత్రమే రాష్ట్ర లౌకికత కాపాడబడుతుంది. ఈ విజ్ఞప్తిలో ఈ విద్యా సంవత్సరం నుంచే ఖురాన్, బైబిల్, గురు గ్రంథ్ సాహెబ్ మరియు ఇతర మత గ్రంథాల పాఠాలు కూడా భగవద్గీతతో పాటు పాఠ్యాంశాల్లో ఉండే విధంగా విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రపాలిత విద్యలో మత గ్రంథాల పాత్ర, అలాగే లౌకిక విద్యా వాతావరణాన్ని కాపాడడంపై హక్కుల సంఘాల ఆందోళనల మధ్య ఈ అభ్యర్థన వెలువడింది. విద్యాశాఖ అధికారులు ఈ విజ్ఞప్తిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రాజ్ అహ్మద్ నాయకత్వంలోని టీఎంఆర్ఈఐఎస్ అవుట్సోర్సింగ్, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రాజ్ అహ్మద్ నాయకత్వంలోని టీఎంఆర్ఈఐఎస్ అవుట్సోర్సింగ్, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఏజెన్సీ వ్యవస్థ రద్దు, గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ ఏర్పాటు, సకాలంలో జీతాల చెల్లింపు, వేసవి సెలవుల్లో పూర్తి జీతం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ,
పిఎఫ్ సదుపాయాలు, సమాన పనికి సమాన వేతనం, క్యాజువల్ లీవ్ పెంపు మరియు ప్రతి సంవత్సరం ₹1000 ఇంక్రిమెంట్ వంటి డిమాండ్లు ఉంచారు. ఈ కార్యక్రమంలో ఇస్మాత్ అరాంజుమ్, అక్రమ్, రఫీ, ఖాదర్ పాల్గొన్నారు. వారి సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ జూలై నెల జీతాలను త్వరగా విడుదల చేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి అనుకూల నిర్ణయాలు తీసుకుంటామని కూడా భరోసా ఇచ్చారు. మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.